హాయ్ హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి 22 జూలై మనం షూట్ చేస్తున్న టైం. నేను రన్నింగ్లో ఉన్నా అంటే డ్యూటీ ఏం చేస్తలేను, నైట్ డ్యూటీ చేస్తే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నా. బోడుప్పల్ నుంచి కాలేజీకి వెళ్తున్నా ఇంటికి. ఎందుకు కాలేజీకి వెళ్తున్నా అంటే మీ అందరికి తెలుసు ఇవాళ స్ట్రైక్ ఉందని. మనం కూడా ఒక అడిగేసి ముందరికి వెళ్ళి స్ట్రైక్ పార్టిసిపేట్ చేసాం. అండ్ ఈ స్ట్రైక్ గిట సక్సెస్ఫుల్ అయితే అని కాదు, అవ్వాలా, అది మన చేతిలో ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైతే స్ట్రైక్లో పాల్గొలేన్నారో దయచేసి డ్యూటీ బంద్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీతోని ఆరామ్ ఉండండి అన్న. ఒక్క రోజులా నీ ఈఎంఐ తీరిపోదు, నీ కష్టాలు తీరిపోవు, నీ జిందగీ మారిపోదు. ఓకేనా? కొంతమంది మూర్ఖులు ఏమంటారు అంటే నువ్వు ఒక్కరోజు స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుంది అని కొంతమంది మూర్ఖుల మాట ఇది. ఆ మూర్ఖులకి చెప్తున్నానండి, ఎవరైతే మూర్ఖులు ఉన్నారో ఇంతకుముందు చేసింది ఏ యూనియన్ ఏ లీడర్లో చేసి ఉండొచ్చు. ఇప్పుడు స్ట్రైక్ చేస్తుంది డ్రైవర్లు. అండ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని సపోర్ట్ చేసినాయి. కొంతమంది యూనియన్లు సపోర్ట్ చేయలేవని వాళ్ళు వీడియో ప్రచారం చేసుకుంటారు. మరి వాళ్ళకైనా ముట్టలేవో, మరి లేదంటే వాళ్ళ అభిప్రాయ భేదాలు ఏందో నాకు అర్థం కాదు. ఈ ట్రేడ్ యూనియన్స్లకు ఏమైందన్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు మొత్తం డిజిటల్గా పోరాడుతాం. సరే మీ పోరాటం చేసేపు ఎంతో కొంత తీసుకొచ్చారేమో. ఇప్పుడు మేము పోరాడుతుంది మీ కళ్ళ ముందలా రేటు బాగాలేదని తెలుసు. అన్ని తెలంగాణ కూడా పంతాలకు ఎందుకు పోతున్నారు ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు? సరే మిమ్మల్ని పిలవలేరు, మీరే కలిసి వెళ్ళొచ్చు కదా. ఒక 10 మంది జీవితాలు మారుతున్నప్పుడు తగ్గనికి మీకేమవుతుంది? ఇది నా క్వశ్చన్. తగ్గనికి మీకేమవుతుందన్నా? ఒక డ్రైవర్ బాగుపడుతుంది కదా మీరు తగ్గడం వల్ల. సరే వాళ్ళు తగ్గలేరు, మీరన్నా తగ్గచ్చు కదా ఎవరో ఒకళ్ళు. ఇక్కడ వాళ్ళు పిలవలేరు అని చెప్పి మా జేఏసీ వాళ్ళు పిలవలేరని కాదన్నా. అందరు కలిసికట్టుగా పోరాడదాం. ఒక్కసారి పోరాడితే మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. ఇంతకుముందు రోడ్డు మీకి ధర్నాలు చేశారేమో, ఇప్పుడు ఆన్లైన్గా 1,00,000 చిల్లర డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో అందరు డ్యూటీ బంద్ చేస్తే క్యాబ్ డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నా. అలానే ఆటో డ్రైవర్ వాళ్ళు అన్న, మీ అందరికి ఆటో డ్రైవర్కి సెల్యూట్ చెప్తున్నా. ఎందుకంటే మీ స్ట్రైక్ నేను చాలాసార్లు చూసా. మీరు స్ట్రైక్ అంటే స్ట్రైక్ చేస్తారు. మా క్యాబ్లోనే ఇంటి దొంగ ఇచ్చి పెట్టుకున్నట్టు మా క్యాబ్లో దొంగలు చాలామంది ఉన్నారు. దొంగలు ఎందుకంటే పచ్చి దొంగలన్న. నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ 22 జూలై నేను ప్రతి బుకింగ్ చేస్తా. ఓలా, ఊబర్, ర్యాపిడో ఏవైతే కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చినా అవి కూడా బుక్ చేస్తా. చూద్దాం ఎంతమంది వస్తారో. ఈరోజు వాళ్ళ పేరు, వాళ్ళ బండి నెంబరు, అవసరమైతే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతా. నేను మాట పెడతాను. మా గ్రూప్లో కూడా మాటిచ్చా, మీకు కూడా మాటిస్తున్నా. కంపల్సరీ వాళ్ళ పెడతా ప్రూఫ్స్. ఓకే, అది లీగలా ఇల్లీగలా తర్వాత మాట. డ్రైవర్ పొట్టగొట్టి డ్యూటీ చేస్తున్న కొడుకులందరికీ, ఈరోజు డ్యూటీ చేసిన కొడుకులందరికీ చెప్తుంది ఏంటంటే, ఈరోజు వీడియో వచ్చిన తర్వాత నువ్వు నా మీద కేసు పెట్టినా ఏం పెట్టినా అంకరేదే లేదన్న నాకు. ఓకేనా? నా వల్ల 10 మంది డ్రైవర్లు జీవితాలు మారుతున్నాయంటే ఎక్కడిదాకైనా రెడీ. ఓకే, ఇది నేను ఎవరో యూనియన్ లీడర్లను చూసుకొని వాళ్ళని చూసుకొని రెచ్చగొట్టి మాట్లాడదాం మాటలు కాదు. ఇది నా బాధ, నా ఆవేశన, ఆక్రోషణ, నేను పడుతున్న బాధలు. మా గ్రూప్లో చాలామంది డ్రైవర్లు 2,000, 3,000 కోసం తిప్పలు పడుతుంది ఒక రోజు బిల్లు చేయనికి. అందులో సిఎన్జి నింపించుకోనికి ఎంత టైం పడుతుంది మీకేమో తెలుసా? కస్టమర్లు ఒక పాయింట్ మాట్లాడుతాం చూడండి. మీరు పికప్ పాయింట్ పెడతారు. పికప్ పాయింట్ పెట్టినప్పుడు మీరు గేట్ బయట పికప్ పాయింట్ పెడతారు. అపార్ట్మెంట్ల గురించి మాట్లాడుతున్నా. గేట్ బయట పెడితే లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళి ఎక్కించుకొని రానికి 1 కిలోమీటర్, బయటకు రానికి ఇంకొక కిలోమీటర్, 2 కిలోమీటర్లు అవుతుందా? పోనీ డ్రాప్ పాయింట్లా మేడం ఈ గేట్ దగ్గర దిగండి మేడం అంటే దిగుతారా? లేదు లోపల పెట్టేనే లోపలికి వెళ్ళండి అంటారు. అంటే మీకోనేమో మాకోనేమో నాకు అర్థం కాదు. మీరు లోపలికి వెళ్ళండి ఇప్పుడు డ్రాప్ పాయింట్ బయటనే పెడతారు, పికప్ పాయింట్ బయటనే పెడతారు. ఇక్కడ 1 కిలోమీటర్, అక్కడ 1 కిలోమీటర్, అటు ఒక 4 కిలోమీటర్ మేము వేస్ట్ చేసుకొని మళ్ళీ బిల్లు ఏమైనా ఎక్కువ కొడతారా అంటే అది ఉండదు. సేమ్ బిల్లు మళ్ళీ అది పైసతో సహా కొడతారు కొట్టమంటే. మీరు ఒకసారి ఆలోచించండి. మీకు వెహికల్ లేదంటే మీకు తెలియకనా, లేదు తక్కువ రేట్ వస్తుంది వాడు ఎటైనా పోతే పర్లేదు అనుకుంటున్నారా? మేడం మీ లెక్క, మేడం అయినా సారీ అని చెప్తున్నా, మేము మీ లెక్క ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాం. మాకు పిల్లలు ఉంటారు, ఇల్లు ఈఎంఐ కట్టాలా, ప్రతిదీ కట్టాలి మేము, కార్ ఈఎంఐతో సహా. మీరు ఓన్లీ డ్యూటీ చేసి మీరేమైతే చేస్తున్నారో మేము కూడా మీ లెక్క ఒక డ్యూటీ చేస్తున్నట్టే. మేము అర్ధరాత్రి 11, 12 టైం చూసుకోము మేము. మీరు ఆఫీస్కి వెళ్ళి 8 అవర్స్ డ్యూటీ చేస్తారు, మేము 16 గంటలు చేస్తున్నాం, మీకు డబల్ చేస్తున్నాం మేము. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి డ్రైవర్లకు. రెస్పెక్ట్ మెయిన్ కావాల్సింది. 1 కిలోమీటర్ ఎక్కువ పోతున్నప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకుండా పర్లేదు అన్న, కొంచెం ఏమనుకోకన్నా నేను పర్స్ ఇట్లా పెట్టాను, కొంచెం లోపల దింపండి అన్న అంటే అది వేరుంటుంది మాకు ఫీలింగ్. ఆయన లోపల పెట్టు, లోపల దింపు, మాయ జాగిరా అన్నట్టు మాట్లాడితే కుదరదండి. ఏదో మేము రెస్పెక్ట్ ఇచ్చినాం. మళ్ళీ ఏమనంటే పొరపాటున మేము 16 గంటలు 17 గంటలు డ్యూటీ చేసి మాకు మిగిలకనే కదా మేడం 16 గంటలు. సారైనా మేడం అని చెప్తున్నా, ప్రతిసారి మేడం అంటున్నా అంటే అది అలవాటు అయిపోయింది. కస్టమర్ అంటాను. కస్టమర్ గారు మేము ఒకటే చెప్తున్నా,
16 గంటలు డ్యూటీ చేస్తాం మేము. 16 గంటలు డ్యూటీ చేసినప్పుడు ఏమైందంటే ఒక్కోసారి నిద్ర ఆగదు మాకు. సపోజ్ నిద్ర ఆగకపోవడమో ఏదో జరిగి మేమేం చేస్తాం, కొంచెం సడన్ బ్రేక్ కొట్టడం అది చేస్తే మీరేం చేస్తున్నారు, డ్రైవర్కి చెప్పాలి, బాబు ఇంతగానం ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు, రెస్ట్ తీసుకో అని చెప్పాల్సింది పోయి మీరేం చేస్తారు, యాప్లో ఒక ఆప్షన్ ఇస్తాడని చెప్పి డ్రైవర్ మిస్బిహేవ్, లేదంటే డ్రైవర్ ఓవర్ స్పీడింగ్, డ్రైవర్ ఫోన్ చూస్తున్నాడు, ఈ కంప్లైంట్ పెడతారు. పెట్టడం వల్ల మీకు ఏమైనా వస్తుందా? ఒక కంపెనీలో ఒక 10 లక్షలు ఇస్తున్నాడు మీకు, చెప్పండి. అదే మాట డ్రైవర్ చెప్తే ఆడ మారిపోతాడు, లేదంటే సరే సార్, సారీ మేడం, ఏదో ఒకటి చెప్తారు కదా మీకు డ్రైవర్ చెప్తే. డ్రైవర్ చెప్పారు మీరు. మీకెంత జీ బల్బ్ అంటే బరాబర్ చెప్తున్నా, మీకెంత జీ బల్బ్ ఉంటే డైరెక్ట్ యాప్లో పెడతారు. ఈ కోపం ఎందుకు వస్తుందంటే మీ పెట్టే కంప్లైంట్ వల్ల ఒక డ్రైవర్ ఐడి పోతుంది. మంచోళ్ళు చెడ్డోళ్ళ తర్వాత వాని పొట్ట తిప్పలు 10 లక్షల కారు కొనుక్కొని ఒక కంపెనీలో పెట్టి నడుపుకుంటుండు. దాన్ని మీరు శాశ్వతంగా మూతబడుతుంది మీ వల్ల. మీరు ఫస్ట్ డ్రైవర్ చెప్పిన తర్వాత వాడు డ్రైవర్ వినకపోతే రెండోసారి పెట్టు కంప్లైంట్. అంతేగాని డ్రైవర్ చెప్పకుండా డైరెక్ట్ వాడిదేముంది పోతే నాకేముంది, ఇలాంటి కొడుకుల వల్ల ఐడియాలు పోతే అనుకుంటే వాడి వెనక ఎంత కష్టం ఉందో మీకేమో తెలుసా? సారీ అన్న, డ్రైవర్ అన్న, ఎవరు ఫీల్ కాకండి, ఎందుకంటే కొంచెం ఊత పదాలు వస్తాయి అట్లా. వాళ్ళ వెనక ఎంత కష్టం ఉందో మీకేమో తెలుసా? డ్రైవర్ల కష్టాలు వెనక మీ ఈఎంఐలు కడతారా, ఏం కడతారా తెలియదు. ఓడో చిల్లర్ గాడి చేసిన డ్రైవర్కు అందరు డ్రైవర్లు ఎందుకు మీరు తప్పు పడుతున్నారు? ఇప్పుడు మేము కస్టమర్లు ఒకళ్ళు తప్పు చేసిందని చెప్పి ఒకళ్ళు క్యాన్సిల్ చేసింది చెప్పి రెండో ట్రిప్ ముట్టామా మేము? ఎందుకు ముడతాం? ఇప్పుడు ఒక 3 కిలోమీటర్ పికప్ పోయిన తర్వాత క్యాన్సిల్ చేస్తాం, ఇంకో 3 కిలోమీటర్ పికప్ వస్తే కూడా మేము వెళ్తున్నాం సార్ అని చెప్తాం, లేదా వస్తున్నాం సార్ అని చెప్తాం. మరి వీడి క్యాన్సిల్ చేసి నేను చెప్పి అందరు కస్టమర్ దొంగనం కాదు మేము. రోజుకు ఒక 20 మంది కస్టమర్లు ఎక్కితే 20 మందిలో 10 మంది మంచోళ్ళు ఉంటారు, 10 మంది చెడ్డోళ్ళు ఉంటారు. మేము ఆ 10 మందిని చూసుకొని చెడ్డోళ్ళని చూసుకొని డ్యూటీ చేయడం బంద్ చేస్తున్నామా? మరి మీరు కూడా ఒక డ్రైవరు ఒకడు పాన్ పరాగ్ మింగియో లేదంటే ఏదో మింగియో వాడు ఉమ్ముస్తున్నాడు అని చెప్పి పక్క డ్రైవర్ దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ చేయడం న్యాయం అది? ఒకసారి మీ మనస్తత్వం వదిలేస్తున్నా, చూసుకోండి. ఇంకొకటి, ఈరోజు ఎవరైతే డ్రైవర్లు కొడుతున్నారో, డ్యూటీ చేస్తున్నారో, 22వ తారీఖు జూలై గురించి మాట్లాడుతున్నా, 2026, ఈ రోజు గిట్ట ఎవడైనా డ్యూటీ చేసినట్టు మా దగ్గరికి వస్తే వాడు నిజంగా చెప్తున్నా ఒక డ్రైవర్ పొట్టగొట్టి తిన్నట్టు, వాడి ఫ్యామిలీ అందరూ ఇంకో డ్రైవర్ ఫ్యామిలీ పొట్టగొట్టి తినే కంచెం గుంజుకొని తిన్నట్టు. ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, ఈ ఒక్క రోజులో నువ్వు ₹1,00,000 సంపచ్చు, ₹1,00,00,000 సంపచ్చు, మా అయితే ఒక 10,000 లాస్ట్. ఆ 10,000తో బాగుపడతావా? నీ 10,000 నువ్వు ఏదైతే సంపాదించిన 10,000 ఉందో ఆ 10,000 వల్ల 1,00,000 కుటుంబాలు నాశనం అవుతున్నాయి. నువ్వు ఒక 10,000 సంపాదిస్తున్న 10,000 వల్ల 1,00,000 కుటుంబాలు నాశనం చేస్తున్నావు ఈ ఒక్కరోజు డ్యూటీ చేసి. చెప్తున్నా చూడు, ఈరోజు 100% సక్సెస్ రేట్ 99% ఇవాళ ఉంటుంది. అది మీ సహకారంతో ఉంటుంది. నేను వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే నేను నైట్ అప్లోడ్ చేసిన వీడియో ఇది ఓన్లీ వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో వచ్చేసి కంపల్సరీ ఎవరైతే డ్రైవర్లు కొట్టారో ఆ వీడియో కంపల్సరీ వస్తుంది. ఈ వీడియో అయితే ఎంతవరకు రీచ్ వెళ్తే అంతవరకు రీచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వీడియో అందరికి పోతేనే ఆటోమేటిక్ డ్యూటీ బంద్ చేస్తారు. వీడియో ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 6:30 అవుతుంది. 7 o'clock కల్లా వీడియో అన్బోర్డ్ అయిపోతుంది. 7 o'clock నుంచి 10 o'clock మధ్యలో వీడియో వెళ్ళిపోవాలి తొందరగా రీచ్. ఎంతమందికి ఉంటుంది అంతమంది ఫార్వర్డ్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్. నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం అందరం. థ్యాంక్ యూ.